హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విమల్ ఎట్ ద కంప్యూటర్ వర్క్. ఈరోజు 4-5 ఉన్నాయండి వర్క్స్. చాలా రోజుల తర్వాత వర్క్ పెడుతున్నాను. అందరూ బాగున్నారా? డిజైన్స్ అవి నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ డిజైన్ అయితే ఎల్లో కలర్ మీద ఈ వర్క్ వేశాను నేను. బాగా వచ్చింది. ఇంకా దీనికి స్టోన్స్, ఇంకా బ్యాక్ రౌండ్ వేయాలి. వీళ్ళకి టైం ఉందని చెప్పారు, కొంచెం నిదానంగా వేద్దామని చెప్పి ఆగానండి. పెళ్ళి వాళ్ళవి ఉన్నాయి, అవి కంప్లీట్ అయినాయి. 1 by 1 ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. ఈ శారీకి వచ్చేసి ఇదండి బ్లౌజ్ మీద శారీ. దీని మీదకి మ్యాచింగ్ నేను ఈ కలర్ థ్రెడ్స్ పెట్టాను. సేమ్ ఎల్లో కలర్ బ్లౌజేనండి. శారీ ఏ కలర్ ఉందో ఎల్లో కలరు, అదే ఎల్లో కలర్ బ్లౌజ్ అండి. ఇది వీడియోలో మీకు కరెక్ట్ కలర్ కనిపిస్తుందో లేదో మరి. మెరూన్ ఇచ్చాను, డార్క్ పచ్చ కలర్ అండి. చీరలో ఈ పచ్చ కలర్ ఉంది. గోల్డ్, ఇది గోల్డ్ అండి. వీడియోలో మీకు వైట్గా కొంచెం వైట్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. గోల్డ్ ఇదండి. సేమ్ డిజైను పెళ్లి వాళ్ళు కూడా ఆర్డర్ చేశారండి. ఇది వీళ్ళది. ఈ స్టోన్స్ ఇవన్నీ పెట్టేసరికి నీట్గా అట్రాక్షన్గా బాగా కనిపిస్తుంది ఈ శారీకి. ఇది హ్యాండ్స్, ఇది వచ్చేసి బ్యాక్ అండి. దీని మీద మ్యాచింగ్ శారీ ఇది. ఈ శారీకి ఇలా మ్యాచింగ్ చేశాను. బ్లౌజ్ అయితే శారీలోదేనండి బ్లౌజు. ఇది బ్లౌజు బాగానే ఉంది, చూసి ఒకసారి టెస్ట్ చేసి వేశాను. ఇలాంటి బ్లౌజెస్ వస్తే శారీలో మీరు చూసి ఒకసారి వేయండి. అన్నిటికీ హాఫ్ పట్లే అంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఏమో మేము అంత కాస్ట్ పెట్టి శారీ తీసుకున్నప్పుడు బ్లౌజ్ వేస్ట్ అవుతుంది కదా అని కొంతమంది అంటారు. అందుకని చెప్పి ఇది శారీలో బ్లౌజ్ పీసే కదా, బార్డర్ మీదనే నేను ఇలా హ్యాండ్కి వర్క్ వేసాను. ఇది శారీది. దీంట్లో ఉన్న కలర్స్ అన్నీ మ్యాచింగ్ అయ్యేటట్టు పెట్టానండి. ఇందులో బ్లూ వచ్చింది, డార్క్, లైట్ పింక్, గోల్డ్, ఈ కలర్స్ అన్నీ మ్యాచ్ అయ్యేటట్టుగా వేసానండి. బాగుంది కదండి డిజైన్, నాకు కూడా నచ్చింది, బాగుందండి. ఇది ఫ్రంట్, ఇది సెకండ్ హ్యాండ్ అండి. ఇదండి, ఇది పెద్ద వర్క్ అండి, చాలా పెద్ద వర్క్ ఇది. ఫుల్ హ్యాండ్. ఇది 2 days పట్టిందండి నాకు వేయడానికి కంటిన్యూగా. మధ్యలో ఒక 2 hours తీసేస్తే వీడియో నేనే తీసుకుంటూ చేస్తున్నాను. క్లియర్గా కనిపిస్తుందో లేదో అండి. దీంట్లో కలర్ ఆప్షన్ లేదండి. శారీ మొత్తం ఒకటే కలర్ అవ్వడం వల్ల పట్టు శారీ. ఇదండి శారీ ఇది. దీంట్లో పింకు డబల్ షేడ్ ఉండడం వల్ల క్లారిటీగా తెలియట్లేదు. దీనికి మ్యాచింగ్ ఇలా వేయించుకున్నారు, పికాక్ వచ్చినాయి, ఎలిఫెంట్ పికాక్ వేసాను వర్క్. ఈ స్టోన్స్ ఇవన్నీ పెట్టడం బాగా లేట్ అయిందండి. పెట్టించాను మంచిగా, వాళ్ళకి చూడంగానే పెళ్లి కూతురు వేసుకున్నా కానీ పక్కన వాళ్ళు చూడంగానే బాగుంది అనుకోవాలి కదా, వేశాను. ఇదండి శారీ. ఫోల్డింగ్ ఏం తీయలేదు, ఇలాగే ఎలా ఉందో ఫోల్డింగ్ అలాగే చేసి ఇచ్చాను. ఇది సెకండ్ హ్యాండ్ అండి. శారీ తీద్దాం. ఇది దీనికి బ్యాక్ అండి, బ్యాక్ నెక్. బాగుంది కదండి. ఓల్డ్ అయినా లేటెస్ట్ అయిందండి ఇప్పుడు అన్ని డిజైన్స్. ఆ శారీలో ఉన్న కలర్స్ లైట్ కలరు, డార్క్ కలరు, ఇంకా లైట్ కలరు, ఈ స్టోన్స్, గోల్డ్, గ్రీను, మళ్ళీ వైట్, కొద్దిగా
అన్నీ మిక్సింగ్ చేసి చేశానండి వర్క్. నచ్చారండి వీళ్ళు, బాగుందన్నారు. ఇంకా ఉన్నాయి వేసి ఇవ్వాలి అంటున్నారు. మరి వేయడానికి టైం సరిపోతుందో లేదో, వెళ్ళి టైం అవుతుంది తొందరగా. ఇదండి ఈ శారీకి బ్లౌజు, బాగుంది కదండి. ఈ వర్క్ వచ్చేసి డార్క్ పర్పుల్ బ్లూ మీద ఫుల్ హ్యాండ్ వర్క్, మెరూన్ కలరు, రెడ్ కలరు, సిల్వరు, గోల్డ్ అన్నీ మిక్సింగ్. ఈ శారీ మెరూన్ కలర్ శారీ, కొంచెం సిల్వర్ బుటీస్ వచ్చినాయి. దీనికి స్టోన్స్ అవి ఏం పెట్టలేదు. స్టోన్స్ అవి పెడితే ఇంకా నీట్గా బాగుంటుంది. కట్ వర్క్ అండి, నీట్గా ఇలాగే కట్ వర్క్ చేసుకొని బ్లౌజ్ కానీ స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది సెకండ్ హ్యాండ్. ఇది హాఫ్ పట్టు క్లాత్ కాదండి, రా సిల్క్. హాఫ్ పట్టు క్లాత్ కాదు, రా సిల్క్ మీద వేసాను. ఇది బ్యాక్ కట్ వర్క్ అండి. స్టోన్స్ పెట్టాలి, స్టోన్స్ పెట్టే టైం కూడా లేదు. స్టోన్స్ పెట్టి ఇవ్వాలి. ఫినిషింగ్లో అయితే డౌటే లేదండి, నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తాము. మన విమల్ ఎంబ్రాయిడింగ్ కంప్యూటర్ వర్క్లో నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. రీజనబుల్ రేట్లోనే చేసిస్తున్నాను. నా నెంబరు ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. ఫ్రంట్ అండి. వీడియో ఫోన్ తీసుకుంటూ చేయడం వల్ల మొత్తం షేక్ అయిపోతుంది. క్లారిటీగా చూపిస్తున్నానో లేదో. ఇది మ్యాంగో డిజైన్ వచ్చిందండి. ఇది వేరే శారీ బ్లౌజు. ఇది కూడా ఈ బ్లౌజ్ పీస్ కూడా శారీలో బ్లౌజ్ పీసేనండి. ఇది బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ మీదనే వేయమన్నారు, ఫుల్ హ్యాండ్ పెట్టుకుంటాము అని. దీని మీదనే నేను వర్క్ వేసాను. వాళ్ళ హ్యాండ్ లెంత్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. మ్యాంగో వచ్చేసి ఇది కలరు గ్రీన్ కాదండి, పెసర గింజ ఉంటుంది కదా, ఆ పెసర్ గ్రీన్ కలర్. ఇది గోల్డ్ పెసర్ గ్రీన్. ఈ మధ్యలో కూడా వైట్ సిల్వర్ అండి. ఇది వైట్ స్టోన్స్ పెట్టేసి ఇచ్చాను. సెకండ్ హ్యాండ్. ఇది వచ్చేసి బ్యాక్ అండి. ఈ లెంత్ అయితే బాగా బ్యాక్ సరిపోతుంది, రౌండ్ నుంచి నడుము వరకు. ఇది ఫ్రంట్ అండి. నా డిజైన్స్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.